నర్సంపేట ప్రెస్ మిత్రులకి నమస్కారం. ఈరోజు కొత్తగూడ మండల ఏజెన్సీ ప్రాంతానికి చెందినటువంటి కొత్తగూడ వాస్తవ్యులు మల్లెల నర్సయ్య గారు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేసిండు. తనకు సన్నధాన్యం పండించడానికి సంబంధించినటువంటి పొలం, దాంతోపాటు మొక్కజొన్న సకాలంలో యూరియా దొరకక 9 రోజుల పాటు పొగులపల్లి సొసైటీ ముందు 5 రోజులు క్యూ లైన్లో నిలబడడం, మరో 4 రోజులు కొత్తగూడ సెంటర్లో నిలబడడం, 9 రోజుల పాటు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కాళ్ళన్నీ గుంజుకపో కూడా లైన్లో నిలబడ్డా ఒక యూరియా బస్తా కూడా దొరకకపోవడం, చేను దగ్గరికి పోయిన తర్వాత యూరియా సకాలంలో వేసే పరిస్థితి లేనందున వరి పంట అయినా అదేవిధంగా మొక్కజొన్న అయినా ఎర్రబారడం, కంకి రాకపోవడం, దానివల్ల దిగుబడిపై దాని ప్రభావం పడ్డదనేటువంటి ఒక మనోవేదనతో పెట్టుబడి రూపంలో చేసినటువంటి అప్పును గుర్తు చేసుకొని ఆదివాసీ గిరిజన బిడ్డ అయినటువంటి మల్లెల నర్సయ్య గారు ఇవాళ తన చేల్లోనే పురుగుల మందు దాగి ఆత్మ బలిదానానికి ప్రయత్నం చేసిండు. ముందుగా మేము తెలంగాణ రైతాంగానికి బీఆర్ఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎదురు విరుగుదాం, నిలబడదాం, కలబడదాం, తిరగబడదాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి రైతులను ఇబ్బంది పెట్టేటువంటి ఇబ్బందుల పట్ల అందరూ ఐక్యతతోటి పోరాడి సాధించుకుందాం. కానీ ఆత్మ బలిదానాలు వద్దని చెప్పి, ఈ ఆత్మ బలిదానాలు లేకుండా చేయడానికే తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో. 10 సంవత్సరాల పాటు ఆత్మహత్య లేనటువంటి తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి రాష్ట్రాన్ని ఇలా 2 ఏళ్ళు గడవక ముందే రైతులు ప్రభుత్వ కారణాల వల్ల ఎంత చిల్లరంటే చెప్పుకుంటే నిజం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలు, మంత్రుల మాటలు, అధికార పార్టీ శాసనసభ్యుల మాటలు చూస్తే అసలు క్షేత్రస్థాయిలో పల్లెల్లో గ్రామాల్లో ఉండేటువంటి రైతుల దుస్థితికి వాళ్ళు మాట్లాడిన మాటలకు ఏమాత్రం పొంతన లేకుండా ఉంటున్నాయి. రోజుకు ఒక ప్రకటన చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెంటనే రాజీనామా పెట్టాలి. ఇలాంటి సంఘటనలకు బాధ్యులైనటువంటి మీరు. ఇలా మంత్రి సీతక్క గారి నియోజకవర్గం కొత్తగూడ మండలం. సీతక్క గారు మీరు ముఖ్యమంత్రి గారికి దగ్గర అన్నారు. ఎప్పుడైనా ఈ ప్రాంతానికి 100 లారీల అదనపు యూరియా తెచ్చే ప్రయత్నం ఒక్కసారి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారా? ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి యూరియా పోరాటాలు చూస్తుంటే తెలంగాణ పోరాటాలను మర్చిపోయేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నారు. ఇలా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా, ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా రైతులందరూ కుటుంబాలతో సహా చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఇవాళ మరి పాలిచ్చేటువంటి తల్లులు కూడా ఇలా పిల్లలను నెత్తి మీద మోసుకొని జోలగట్టుకొని ఇవాళ యూరియా కోసం క్యూలలో నిలబడేటువంటి సంఘటనలు మిమ్మల్ని కరిగిస్తట్లేదా? ఆలోచించాల్సిన అవసరం ఉంది సీతక్క గారు. ఇప్పటికైనా వరంగల్ ఉమ్మడి జిల్లాలో యూరియా సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ముఖ్యంగా నర్సంపేట డివిజన్లో, ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో. ఎందుకంటే ఒకసారి అవగాహన రావాలి ప్రభుత్వానికి. ఈ రాష్ట్రం మొత్తం ఒకేసారి వరి నాట్లు వేయడం కుదరదు. ఈ రాష్ట్రంలో ఒకేసారి మొక్కజొన్న వేయడం కానీ పత్తి పంట వేయడం కానీ జరగదు. ఎందుకంటే దాని సైంటిఫిక్ రిపోర్ట్ ఒకసారి రివ్యూ చేయండి. 10 సంవత్సరాల కేసీఆర్ గారి ప్రభుత్వం ఆల్రెడీ మీకు అక్కడ అన్ని రకాల నివేదికలు అందుబాటులో తీసుకొచ్చింది. ఇదే రాష్ట్రంలో, ఒక రాష్ట్రంలోనే మొదటిసారి విత్తనం వేసేటువంటి జిల్లాలు మరి ప్రారంభిస్తే అక్కడి నుంచి చివరి వరకు, అంటే పంట కాలం ప్రారంభ దశ ముగింపు దశకు 40 రోజుల వ్యవధి ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఇవాళ ఉమ్మడి నల్లగొండ కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, అక్కడ ఈవెన్ ఈ వరంగల్ జిల్లాలో కూడా జనగామ ప్రాంతంలో ఇప్పటికే వరి ఈనే పరిస్థితికి వచ్చి, పొట్టకచ్చి ఈనే పరిస్థితికి వస్తాయి. కానీ ఇక్కడ మాత్రం గత 15-20 రోజుల క్రితమే నాట్లు కంప్లీట్ అయినాయి. ఈ 40 రోజుల నిడివి గలటువంటి మరి సమయాన్ని కరెక్ట్గా మీరు మానిటర్ చేయకపోవడం వల్లనే ఏ జిల్లాలో ఎప్పుడు ప్లాంటేషన్ దశ ఉన్నది, ఏ జిల్లాలో ఎప్పుడు మొలకెత్తే దశ ఉన్నది, విత్తనం నాటే దశ ఉన్నది, ఏ జిల్లాలో ఎన్ని ఎకరాల విస్తీర్ణం ఉన్నది, అక్కడ స్టాక్స్ ఎంత పెట్టాలి యూరియా అనేటువంటి అవగాహన కాంగ్రెస్ ప్రభుత్వంలో కోల్పోవడం వల్ల, లేకపోవడం వల్లనే ఇవాళ ఈ అంతరం ఏర్పడ్డది. ఇవాళ వచ్చినటువంటి యూరియా మొత్తం కూడా బడా రైతులకి, ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్లకు టోకెన్ల రూపంలో వ్యవసాయ శాఖ వాళ్ళు ఇళ్లలో పంపిస్తున్నారు. చాలా మంది డీలర్లు బ్లాక్
మార్కెట్కు తరలిస్తున్నా కూడా మరి అధికారులు మామూలు మత్తులో ఉన్నారు, అధికార పార్టీ నేతలు మరి అధికార మత్తులో ఉన్నారు తప్ప రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేకపోవడమే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమైనాయి. ముఖ్యంగా మిత్రులారా, రైతాంగానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, పోరాడదాం, కలబడదాం, తిరగబడదాం, ఎక్కడికైనా వెళ్దాం, మీకు మద్దతుగా జైలుకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు ఆత్మ బలిదానాలకు మాత్రం పాల్పడవద్దని, పంట పోయినా ఎర్రబారినటువంటి పంటలు, నిన్న కూడా మేము ఖానాపురం మండలంలో నర్సంపేట డివిజన్లో చూసినాం పంటలు, పత్తి పంట, మొక్కజొన్న, అదేవిధంగా వరి పంట సంబంధించి యూరియా సకాలంలో వేయనందున, అదలు దాటి పోయినందున ఎర్రబారిపోతున్నాయి. మొక్క పెరిగే పరిస్థితి లేదు, కాయ వచ్చే పరిస్థితి లేదు, పుట్టకొచ్చే పరిస్థితి లేదు. కాబట్టి దిగుబడి 50% దిగుబడి ఇలా పడిపోయే ప్రమాదం కూడా ఉన్నది. కొంతమంది రైతులైతే మొత్తం పశువులను మేపుకుంటున్నారు. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, 50,000 రూపాయలు ఈ 3 పంటలకు సంబంధించి ఎకరాకు 50,000 రూపాయలు రైతులకు చెల్లించాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం. చెల్లించకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామాల్లో తిరగలేరు. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేపు ఎల్లుండో ఈ జిల్లాకు ములుగు ప్రాంతానికి వస్తారని చెప్పి వింటున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మీరు సకాలంలో రైతు భరోసా ఇవ్వనందున, సకాలంలో యూరియా ఇవ్వనందున, సకాలంలో రైతులకు సంబంధించి కరెంటు సరఫరా చేయనందున, సకాలంలో మద్దతు ధర కొనుగోలు చేయనందున రైతుల దృష్టి చాలా ఘోరంగా ఉన్నది. దీనికి సంపూర్ణంగా మీరే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా యూరియా కొరత వల్ల నష్టపోయినటువంటి వేలాది ఎకరాలకు సంబంధించిన రైతులకు ఎకరాకు పంట ఏదైనా 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాం.